రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి నోటీసులను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ 160 క్రింద నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి నోటీసులను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ 160 క్రింద నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి, అక్కడ పూర్తి పరిస్థితి గురించి వివరించండి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఇవాళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ విచారణలో భాగంగా చివరగా సిపి సజ్జన ఆధ్వర్యంలో సిట్ బృందం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు కొద్దిసేపటి క్రితం నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఆ నోటీసులో ఒకవేళ విచారణకు మీరు అనుకున్న చోట అయితే ఎక్కడికి విచారణకు అనుకూలంగా ఉంటే అక్కడికి విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆయన నివాసమైన నందినగర్ లో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన హౌస్ లో ఉన్న సిబ్బందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కసారిగా కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం అంటే హాట్ టాపిక్ గా మారింది. సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదొక కీలక పరిణామంగా చెప్పవచ్చు. అయితే సిట్ అధికారులు నందినగర్ కు వెళ్లి నందినగర్ లోనే సీఎం కేసీఆర్ ఇంటికి 160 సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంపై కేసీఆర్ తో సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావుల పలుమార్లు విచారించిన పరిస్థితి ఉంది. అయితే అందులో భాగంగా తమ వాగ్మూలాల్లో వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ల ట్యాపింగ్ చేశామని ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే అందులో క్రమంలోనే సిట్ అధికారులు పై స్థాయి నుంచి ఎవరెవరకు ఎవరనే కోణంలో విచారణ అనేది వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, జడ్జిల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే విషయం కోణంలో సిట్ అధికారులు ఎవరైతే మాజీ ఎస్ఐడి ప్రభాకర్ రావు కావచ్చు, ఇతర రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళందరికీ కూడా సిట్ అధికారులు విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు జనవరి 20న మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జూబ్లీ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు సుమారు మాజీ మంత్రి హరీష్ రావుకు 7 గంటల పాటు విచారణ చేశారు. అదేవిధంగా జనవరి 23న కేటీఆర్ కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 27న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్తూ వాళ్ళు విచారణకు హాజరయ్యి దాదాపు 3 విచారణలో కూడా పూర్తిగా స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో తాజాగా ఈ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసు ఇవ్వడంపై రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తమ అగ్రనేతలను ఇబ్బంది పడుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం చట్టం తన పని చేసుకోబోతుందని ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా తెలంగాణ రాజకీయ ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం ఒక హాట్ టాపిక్ గా ఒక కీలక పరిణామము. అయితే మరి ఈ కేసుకు సంబంధించి విచారణకు సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదనేది కూడా ఉత్కంఠమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిట్ అధికారులు నోటీసులో చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు, ఒకవేళ జూబ్లీ పిఎస్ సిట్ కార్యాలయానికి హాజరు కాకపోతే ఎక్కడైతే విచారణ కావాలనుకుంటే అక్కడికి వెళ్లి విచారణ చేసే సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ పరిణామం ఎలా ఉంటుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా, ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత నేరుగా ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపటి అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసు ఇవ్వడంపై వీళ్ళందరూ కూడా న్యాయ నిపుణులతో, లాయర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే లీగల్ టీమ్ తో కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ అయ్యి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యి తదుపరి అంశాలపై ఏం చేయాలనే విషయంపై కేసీఆర్ తో వాళ్ళు భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో వాళ్ళు ఫామ్ హౌస్ తో కేసీఆర్ తో కూడా భేటీ అయ్యేందుకు ఇప్పటికే లీగల్ టీమ్ తో మాజీ మంత్రులు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఫామ్ హౌస్ కు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది.
ఒకవేళ విచారణకు హాజరు కావాలా వద్దా అనే కోణంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత విచారణకు వస్తే విచారణకు రావాలా వద్దని కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అనేది ఒక రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సిట్ అధికారులు నోటీసు జారీ చేసిన విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కావాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలందరినీ కూడా ఇబ్బందులు గురి చేసేందుకు ఈ నోటీసులు జారీ చేస్తున్నారని కూడా ఓవైపు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మంత్రులు కావచ్చు ఇతర నాయకులందరూ కూడా చట్టం తన పని తాను చేసుకోకపోతుంది తప్పితే ప్రభుత్వం ఎవరిపైన కక్ష కట్టట్లేదు, చట్ట ప్రకారం పనులు జరుగుతున్నాయని కూడా వైపు వాళ్ళు కౌంటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా తెలంగాణలో ఇవాళ ఓవరాల్ గా ఈ రోజు సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం చూస్తే మాత్రం ఒక కీలక ఫోన్ ట్యాపింగ్ ఒక కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ సీఎం గా పనిచేసిన కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అనేది కొంత రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొంతకాలం నుంచి తెలంగాణలో రాజకీయ పరంగా అనేక అంశాలపై కూరుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నోటీసులపై ప్రకంపనలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నోటీసు ఇవ్వడం అనేది కొంత కీలక పరిణామం. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన నివాసం అందుబాటులో లేకపోవడంతో నందినగర్ ఉన్న ఆయన నివాసానికి సంబంధించిన సిబ్బందిని నందినగర్ ఉన్న నివాసం సిబ్బందికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి మాత్రం అంటే వాళ్ళకి అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే మరి నేరుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కేసీఆర్ తో భేటీ కావడానికి కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఏ విధంగా అంటే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా హాటాపిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ హాజరవుతా ఎక్కడ హాజరవుతారనేది ఎక్కడ హాజరవుతారనేది కూడా కొంత ఆ టాపిక్ మారింది. అయితే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రకటన విడుదల చేస్తారా లేక నేరుగా కేసీఆర్ విచారణకు హాజరవుతారనేది కూడా అంటే కొంత ఉత్కంఠమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నోటీసులు తీసుకున్నాక ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు అంటే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు న్యాయ నిపుణులతో లీగల్ టీమ్ తో వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ కేసీఆర్ తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయంకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే పరిణామాలు ఏంటి, విచారణ ఎక్కడ హాజరు కావాలి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా నోటీసులో పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంగా కేసీఆర్ ఎక్కడ విచారణ జరపాలని కోరుతూ అక్కడికి విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే వాళ్ళు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో మరి ఎక్కడ నోటీసు అంటే ఇచ్చిన నోటీస్ ఎక్కడ విచారణకు హాజరవుతారని కూడా కొంత ఉత్కంఠంగా మారింది. ఈ విషయంపై మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు ఎలాంటి నిర్ణయం ప్రకటించారనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ విచారణకు ముందు విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. రైట్ ఆసిఫ్.